అందుకని పుల్లారావు గారు మనం ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు సీజేపీని ఎక్కువగా ఆప్ పార్టీతో కంపేర్ చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో. అంటే నిజంగా కూడా ఒక ఆప్ పార్టీ లాగా సీజేపీ పార్టీ కూడా నేషనల్ పార్టీగా అవతరించే స్కోప్ ఉంటుందా? చెప్పలేం. ఇప్పుడు మీకు ఢిల్లీలో 5 లక్షల మంది రావాలి. 5 లక్షల మంది వచ్చేస్తే ఏదో అంతా ముంచేస్తారు, అల్లరి చేస్తారు. అదే 5 లక్షల మంది రావాలంటే ఒక రాష్ట్రం నుంచి 2000 3000 వస్తే సరిపడుతుంది. ఢిల్లీ చుట్టూరా నేను ఇందాక మీకు 35% జనాభా ఉన్నారు. భారతదేశం జనాభా అంటే 45 కోట్ల జనాభా. ఆ 45 కోట్ల నుంచి 5 లక్షలు వస్తే సరిపడుతుంది. దేశమంతా మాదే పార్టీ అంటారు, దేశమంతా మాదే అధికారం. ఇంతమంది వచ్చేసారు, మారుమూల నుంచి వచ్చేసారు. మీడియాలో ఇవాళ ఏదో ఊరు వరంగల్ లేకపోతే విజయవాడ 50 మంది కలిసి కొవ్వొత్తులు అంటించేసి ఆ ఫోటోలు తీసేసి సోషల్ మీడియాలో ఎక్కిస్తే 1000 మంది వచ్చినట్టుగా వచ్చేస్తారు. సో ఆ టెంపో క్రియేట్ చేయొచ్చు, ఆ సెంటిమెంట్ చూపెట్టవచ్చు. అందువల్ల అంతవరకు చేస్తారు. ఎంతవరకు వెళ్తుంది? చాలా అంబిషియస్ పీపుల్ కూడా ఉంటారు. ఇది వాడుకుందాం, పాలిటిక్స్లో మన ప్లేస్ వస్తుంది. అదే కాకుండా ఈ వేళ వరకు మనం చూస్తుందంటే అపోజిషన్ పార్టీలు ఎలాగైనా వీళ్ళని మన గ్రిప్లో పెట్టుకుని మనతో అసోసియేట్ అవుతే వదిలిపోతారు కదా. అది వాళ్ళ ట్రాప్లో పడలేదు. వాళ్ళు ఎవరిని రానివ్వలేదు. వాళ్ళు వెళ్ళి స్టేజ్ ఎక్కి అదుగో ఇదిగో అన్నారు, కానీ మీ సాయం కావాలి అని అనలేదు. ఆ మోమెంటం ఆ సోనం వాంగ్చుక్ ఇచ్చాడు. ఫస్ట్ వచ్చి హంగర్ స్ట్రైక్ చేసి, తర్వాత అతను మానేశాడని అతను అవతల పొమ్మన్నారు. ఇది రాబోయే రోజుల్లో ఎలాగొస్తాయి డిఫరెన్సెస్, ఏమొస్తాయి, ఎలా వస్తాయని చూడాలి. వాళ్ళకి ఎంత ఇంటెలిజెన్స్ ఉన్నది, ఎంత కెపాసిటీ ఉన్నది, ఇవన్నీ బయటకు వస్తాయి మెల్లిగా. కెపాసిటీ ఉంటే ముందరికి వెళ్తారు. ఎలాగెళ్తారు? ఎవరు ఓట్లు తీసేసుకుంటారు? వాళ్ళు వచ్చి కేజ్రీవాల్ వచ్చినప్పుడు కాంగ్రెస్ ఓట్లు తీసుకున్నాడు, వీళ్ళు వచ్చి బీజేపీ ఓట్లు తీసుకున్నాడా, లేకపోతే కాంగ్రెస్ ఓట్లు తీసుకున్నాడు? ఫ్యూచర్ ఇంకా ఎలక్షన్కి టైం ఉన్నాయి, కానీ ఏదో పెద్ద పొలిటికల్ ఫోర్స్గా డెవలప్ అవుతుందని నాకు నమ్మకం లేదు. ప్రెషర్ గ్రూప్గా తయారవ్వచ్చు, ఎస్టాబ్లిష్ అయ్యే అవకాశం ఉంది. అయితే సార్, మనం ఈ నిరసనలు ఆల్మోస్ట్ 30 డేస్గా జరుగుతున్నప్పుడు సైమల్టేనియస్గా కేంద్రం కూడా కొన్ని రీఫార్మ్స్ చేయడం స్టార్ట్ చేసింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఒక చట్టం చేయాలి, దానికి సంబంధించి జరిమానా భారీగా ఉండాలి, ఇలాంటివన్నీ కూడా తీసుకొచ్చి రేపు పార్లమెంట్ సెషన్స్లో కూడా పెట్టాలనుకుంటోంది. అదేవిధంగా ఎన్టీఏలో 47 మంది అధికారులను వాళ్ళను తొలగించడం జరిగింది. సో ఇలాంటివన్నీ కూడా ఒక పక్క నుంచి చేసుకుంటూ వస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఫుల్ స్టాప్ పడినట్టుగా భావించవచ్చా? ఇలాంటి ప్రొటెస్ట్ల నుంచి నెక్స్ట్ గవర్నమెంట్ ఎలాంటి స్టెప్స్ వేస్తే చాలా జాగ్రత్తగా ఇలాంటి వాటిని హ్యాండిల్ చేసే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు? ఫస్ట్ ఫ్యూచర్లో ఏమి కసరత్స్ వస్తాయి, ఫ్యూచర్లో వచ్చే మనం ఎవరు ప్రిడిక్ట్ చేయలేం. ఇప్పుడు కొత్త అంశాలు వస్తాయి. ఇప్పుడు ఇది కరెక్ట్గా చేస్తే బాగుంటుందని ఫుల్ ప్రూఫ్గా చేయొచ్చు, పేపర్ లీక్ అవ్వకుండా. ఈవేళ మింట్లో డబ్బు ఆర్బీఐ వందల కోట్లు ప్రింట్ చేస్తుంది, కానీ బయటికి రావట్లేదు కదా. కౌంట్ ఆఫ్ ఆ డబ్బు ఎవరు దొబ్బట్లేదు కదా. రోజు కొన్ని 100 కోట్లు ప్రింట్ చేస్తారు కరెన్సీను, ఎవరో జోబులో పెట్టుకొని బయటికి రావట్లేదు. ఆ సేఫ్ గార్డ్స్ చేయొచ్చు. మనం ఏం కనపడింది, చాలా క్యాషువల్గా క్వశ్చన్స్ అడిగేవాళ్ళు రాయమన్నారు. ఎవరో లాటూర్ అనే ఊర్లో మహారాష్ట్రలో కెమిస్ట్రీ పేపర్ ఏదో పెట్టాడు, ఎంత క్యాజువల్గా చేశాడు. ఆ పేపర్ కాపీలు కొంతమందికి ఇచ్చాడు. అక్కడ ఎలా పెట్టారు లాటూర్ రోడ్ని, వాడికి ప్రెస్టీజ్ ఏమున్నది, అలా పెట్టేశారు అంతే. ఇష్టం వచ్చిన చేశారు, ప్రొఫెషనలిజం లేదు. ఎవరు వాడు, అది ఎవరి దగ్గర ఇచ్చేసి ఉంటారు కాపీస్, ఎవరు వచ్చేస్తున్నారు వాడిని? లీక్ అయిన పేపరు. లాటూర్ అంటే ఒక పట్నం మహారాష్ట్రలో, అక్కడ వాడు సెట్ చేసేటువంటి పేపర్స్. ఎన్నో ఐఐటీస్ ఉన్నాయి, ఎన్నో ఢిల్లీలో ఎంతో ఉన్నది. ఏం పెట్టుకుంటా బాంబేలో ఎవరినో తీసుకొచ్చి పెట్టాడంటే